వెనకకి ఒకడు అన్నాడట, తుపాకీ లేకుండా లపాకీ కావాలన్నాడట. నీ అసంతోడే 8,000 రూపాయలు పెట్టి చీర కొనాల్సిన అవసరం వచ్చిందా నీకు? 8,000 రూపాయల చీర అవసరమా? ఎందుకు కొన్నావు నువ్వు? 8,000 రూపాయలు పెట్టి చీర ఎవరైనా ఉంటారా చెప్పు? నా జీతం మొత్తం నీ చీరలకు అవుతుంది. రంగనాచి ముఖం దానా, ఇంత వండుకుంటా టైం పాస్ చేసుకుంటా ఆన్లైన్ లో ఆర్డర్లు పెట్టుకుంటా, ఇదేనా నీ పని? చెప్పు. అందరి దగ్గర డ్యూటీకి గోలియా పట్టుకానా నేను? అందరిలాగా డ్యూటీకి గోలిస్తే తెలుస్తుంది నీకు ఆ కష్టం. ఒక్క నెల జీతమే పిల్లలకి ఏమొస్తుంది? 8,000 ఉంటే ఆలోచించినావా? నువ్వు అంత చూడకే, నాకు కోపం వస్తుంది. 8,000 ఉంటే ఎన్ని పనులు అయితే తెలుసా? ఈఎంఐ కట్ అవుతుంది, రూమ్ రెంట్ అవుతుంది, సరుకులు వస్తాయి, పిల్లలకు డైపర్లు వస్తాయి, బట్టలు వస్తాయి, ఒక పెద్ద పండగ వెళ్ళిపోతుంది. ఈ 8,000 పెట్టి చీర ఎందుకు నువ్వు? నా శాలరీ మొత్తం నీ చీరలుగా పెడతావా? 8,000 పెట్టి చీర కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్ని కొంటావు చీరలు ఇట్లా? 8,000 పెట్టి కొంటరా చీర? ఇది 8,000 అవసరం అయ్యి వాళ్ళకి చీర? నాకు గొప్పతనం చంపుతా నీ అమ్మ. ఈ చీర ఎప్పుడు కొనిచ్చిన? ఈ చీర ఎప్పుడు కొనిచ్చిన? 11,800 పెట్టి మొన్ననే కొనిచ్చిన. మళ్ళా ఈ చీర కొనాల్సిన అవసరమే ముందు నీకు చెప్పు? 8,000 అవసరమా? మంచివేనా నువ్వు? నువ్వు ఫస్ట్ కూర్చోడా. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి అసలు? నీకు పైసలు వచ్చి అప్ప చెప్తున్నా చూడు, నీకు అది బుద్ధి తక్కువని. 8,000 పెట్టి చీర కొంటావు. నీకు ఎర్ర రంగు చీర ఇష్టమైతే 8,000 కొంటావా? అరే 8,000 ఏం మాత్రం? అది కూడా నువ్వు కొంటాడా 8,000 పెట్టి చీర? మనది బతికెత్తును అంతే ఉండాలి, అర్థమైందా? మన బతుకు లేదో అంతే ఉండాలి అని చెప్తున్నా. అరే ఏడ్చుకుంటా బ్లాక్ మెయిల్ చేయకు నన్ను. నీ ఏడిపే మన జీవితం ఇంత ఖరాబ్ చేస్తుంది. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా అడగద్దా నేను? మ్యాచింగ్ గాజులు లేని, మ్యాచింగ్ చీర లేని, మ్యాచింగ్ చెప్పులు లేని, మ్యాచింగ్ కమ్మలు లేని ఉండనే ఉండవే నువ్వు. పెద్ద కలెక్టర్ అనుకుంటున్నావు నువ్వు? కలెక్టర్ గిట్లా కొనదే 8,000 పెట్టి చీర. ఏది ఇది కొనేనా 2 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. నేను బయట డ్యూటీ పోయితో నేను మంచిగా ఉండాలి. ఏం చేసుకుంటూ ఇది కట్టుకుని వెళ్ళిపోతావు? నిన్న లగ్గమైందా మొన్న లగ్గమైందా? లగ్గమై 12 ఏళ్ళు అవుతుంది. మా మొగుడు నా ఇష్టం, నా మొగుడు సంపాదన నాకు ఖర్చు పెట్టుకునే హక్కు లేదా నాకు? ఈరోజు ఏమో చీర కొనగా నాకు ఇట్లా ఆ రోజు మా అవ్వగారు లక్షలు కట్నం ఇచ్చినాడు. ఇప్పుడు చెప్పాలి ఎట్లాను? నువ్వు పెట్టే టార్చర్ కంటే చచ్చిపోయినా ఏమి పెళ్ళాంటి పెట్టకపోతే ఇంకోళ్ళకి పెడతాను. నీ సంపాదన నేను ఖర్చు పెట్టుకునే హక్కు లేదా నాకు? ఇంకెంత టార్చర్ పెడతావు? ఎన్ని రోజులేదు ఈ చీర కోసం సతాయించబట్టి. పొద్దుగా ఇవ్వగానే పోతుంది పక్కలకి, మళ్ళీ ఎప్పుడో రాత్రి వస్తా. నేను ఎంత కష్టపడతా, నీ పైసలు వస్తే కొంచెం అన్న ఆలోచిస్తున్నావా? కొంచెం అన్న ఆలోచిస్తున్నావా? ఒకవేళ నిజంగా నాకు క్షేమం కోరుకునేది అయితే ఈ 8,000 రూపాయల చీర నువ్వు కొనేదానివి కాదు, అర్థమైందా? సర్దుకునేదానివి. నువ్వు ఈ 8,000 చీరకే ఇట్లా చేస్తున్నావు. మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు డైలీ వేర్ కే ఎంత పెట్టుకుంటారో తెలుసా నీకు? డైలీ వేర్ అంటే రోజు వేసుకునేటి 3,000 4,000. నీకు అట్లా కొనలే, అట్లా కొంటే నువ్వు ఏమైతాయో మరి. అలా మగోళ్ళు ఏం చేస్తారే? ఏం చేస్తారు? వాళ్ళు కూడా జాబే చేస్తారు. వాళ్ళ జీతం నా జీతం ఒకటే నాయే? ఒక్కటి కాదు, అది ప్రేమ ఇంపార్టెంట్. వాళ్ళకి నా భర్తలకు అలా భార్యల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సప్పుడు లేదు. నీకు లేదు కాబట్టి ఈ చీర కొన నుంచి మొదలుపెట్టు నాకు పొడుచుడు ఇంకా పొడుస్తలేదు. పొడుచుడు కాదే, నువ్వు 8,000 పెట్టినందుకు ఈక విసికి బొరికేస్తా ఏమనుకుంటున్నావు? ఇప్పుడు మర్యాద కమని చెప్తున్నా, ఈ చీర వాపస్ ఇచ్చి పైసలు తీసుకొని రా. నేను ఏం చేస్తా చూడు. ఏం చేస్తావే? మా అంటే ఇంకో చీర కొట్టు 10,000 పెట్టి, అంతే కదా? నా సంసారం మొత్తం ఇది, నా సంసారం మొత్తం చీరలకు 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 చీరలు. అయ్యో రామ, ఈ చీర నాకు వస్తే అన్ని మాటలు. ఇది వాపస్ ఇచ్చి పైసలు తీసుకుంటా, లేకపోతే మంచిగా కూడా చెప్తున్నానే. నీకు అన్ని చీరలు రోడ్డు మీద కాను, బేగం బజార్ పోతే ఆ బట్టల షాప్ పోతే బట్టల షాప్ లో ఉన్న చీరలు వస్తాయి, అవి అన్ని ఉంటావా? వాపస్ నడు నడు నువ్వు
ముందు ఆపాసి చీర ఆపాసి నేను ఇయ్యా ఆపాసి ఇస్తావా ఇయ్యా నేను అరే నిజం నుంచి 8,000 తీసుకురా ఏంటి అరే మంచి చీర తీసుకోవాలంటే కొనిస్తా. అర్థమవుతలేదా నీకు? ఆ? తీసుకో. మంచి చీర నేను కొనిస్తా. జాకెట్ కూడా తీసుకున్నా, ఎట్లా తీసుకుంటా? అరే నువ్వు దిమాగ్ ఖరాబ్ చేయకు, నువ్వు చెప్తున్నా నువ్వు నా దిమాగ్ ఖరాబ్ చేయకు.